క్యాలెండర్ అంటే వాక్యాన్ని చదువుకొని దాని మీద వేలు పెట్టి ఇది నెరవేరుగాక ఇది నెరవేరుగాక ఆమేన్ అనుకోవడానికి కాదు. ఎగ్జామ్స్ టైంలో ప్రభువా అని క్యాలెండర్ని ముద్దు పెట్టుకోవడానికి కాదు. క్యాలెండర్ కేవలం వాక్యం చదువుకోవడానికి కాదు. మీకు తెలుసా, లేఖనములను ఆ దినమంతా మనం జ్ఞాపకం ఉంచుకొని కంటత పట్టడంతో పాటు ఆ లేఖన సత్యం ఏమిటో దేవుని సన్నిధిలో మోకరించి అడగాలి. రెండవది, ఆ లేఖన దీవెన ఆశీర్వాదం కూడా మన జీవితంలో నెరవేరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లేఖనం ఎప్పుడు మన మూఢనమ్మకాలకు వాడబడకూడదు. లేఖనం ఎప్పుడు మనలో జ్ఞానము, జీవము, వెలుగుగా మారాలి. ఆ విధంగా క్యాలెండర్ వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్యాలెండర్ తల మీద పెట్టుకుంటే ఆశీర్వాదం కాదు. క్యాలెండర్ లో ఉన్న వాక్యం నీ గుండెల్లో నాటుకుంటే ఆశీర్వాదంగా నువ్వు మారుతావు. అలాంటి స్థిరత్వంలో నువ్వు ముందుముగాక. క్యాలెండర్ అంటే వాక్యాన్ని చదువుకొని దాని మీద వేలు పెట్టి ఇది నెరవేరుగాక ఇది నెరవేరుగాక ఆమేన్ అనుకోవడానికి కాదు. ఎగ్జామ్స్ టైంలో ప్రభువా అని క్యాలెండర్ని ముద్దు పెట్టుకోవడానికి కాదు. క్యాలెండర్ కేవలం వాక్యం చదువుకోవడానికి కాదు. మీకు తెలుసా, లేఖనములను ఆ దినమంతా మనం జ్ఞాపకం ఉంచుకొని కంటత పట్టడంతో పాటు ఆ లేఖన సత్యం ఏమిటో దేవుని సన్నిధిలో మోకరించి అడగాలి. రెండవది, ఆ లేఖన దీవెన ఆశీర్వాదం కూడా మన జీవితంలో నెరవేరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లేఖనం ఎప్పుడు మన మూఢనమ్మకాలకు వాడబడకూడదు. లేఖనం ఎప్పుడు మనలో జ్ఞానము, జీవము, వెలుగుగా మారాలి. ఆ విధంగా క్యాలెండర్ వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్యాలెండర్ తల మీద పెట్టుకుంటే ఆశీర్వాదం కాదు. క్యాలెండర్ లో ఉన్న వాక్యం నీ గుండెల్లో నాటుకుంటే ఆశీర్వాదంగా నువ్వు మారుతావు. అలాంటి స్థిరత్వంలో నువ్వు ముందుముగాక.